హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మేమంతా ఊర్లో ఉన్నామని చెప్పాను కదా. సో మేము టిఫిన్ తిని ఇలా కూర్చోగానే సడన్గా గాలి అండ్ క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయిందండి. టిఫిన్ తినేసాం కాబట్టి ఇంకా లంచ్కి వచ్చేసి నేను టమాటో చారు అండ్ పొటాటో కర్రీ, రైస్, పెరుగు అయితే చేసేసాను. ఇంట్లో అయితే నేను, మా ఆయన, మా ఇద్దరు పిల్లలు, మా అక్క పిల్లలు మాత్రమే ఉన్నాము. సో ఇంకెవ్వరు లేరు, ఎందుకంటే పెళ్ళి కాబట్టి ఇంక అందరు అక్కడే ఉన్నారు. 4 days అయింది వాళ్ళ ఇంటికి రాక. సో నేనైతే రైస్ కడిగి పెట్టేస్తున్నాను. వాటర్ అయితే డైలీ వస్తాయండి, ఇక్కడ పట్టుకోవాలి. సో బయట అయితే మా అక్క వాళ్ళ కూతురు బట్టలు పిండేస్తుంది, నేను జాడించి ఇంకా ఆరేసేయాలి. ఇంట్లో వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటే నేను మా రాజీ మాత్రం రెస్టే లేదండి. పని అయితే చేయాల్సిందే మేము, ఎందుకంటే వాళ్ళు అలసిపోయారు, మేము అలసిపోలేదంట. అందుకని వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు, మేము పని చేస్తున్నాము. సో ఇక్కడ ఉన్న పాప ఏమో థర్డ్ పాప అండి, ఫస్ట్ బాబు అండ్ సెకండ్ పాప. సో వీళ్ళందరూ చూసారా ఎంత అలా పడుకుంటున్నారో. మేమేమో పని చేస్తున్నాం. లేవండి లేవండి అంటే లేస్తలేరు వాళ్ళు. మా పెద్ద పాప రాసుకుంటుంది ఆమె. సో మా రాజు చూడండి నవ్వుతుంది. వీడియో తీస్తున్నాను అని అంటే తీయకు పిన్ని అని అంటుంది. సో వాటర్ వస్తున్నాయి, వాటర్ వచ్చినప్పుడే బట్టలు అయితే పిండేసుకోవాలి, ఎందుకని మళ్ళీ ఆఫ్ అయితే సరిపోవు నీళ్ళు. ఈ అమ్మాయి వచ్చేసి బైపీసీ చేస్తుందండి. సో అక్కడ కాక్రోచ్ ఉంటే కాక్రోచ్ మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దాని పార్ట్స్ అవన్నీ. ఇంకా బైపీసీ వాళ్ళు ఇంకా కాక్రోచ్, ఫ్రాగ్స్, ఇంకా బల్లులు ఇలాంటివే కదా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసేది. అందుకమే ఇది కాక్రోచ్ది చేసిందంట, అందుకు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇంతేనండి మినీ బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.